నేను ఎప్పుడైతే ఈ దేవుడి యొక్క సేవ చేయాలని ఎప్పుడైతే అనుకున్నానో, హ్మ్. అప్పటి నుంచి నేను బైబిల్ చదువుతాం మొదలుపెట్టాను. హ్మ్. ఈ బైబిలు చదువుతూ మొదలుపెట్టిన తర్వాత ఒకదానికొకటి అసలు చాలా దారుణం. అసలు వదిన గారి దగ్గర పడుకోవటం, హ్మ్. వదిన దగ్గరగా మరిది గారు పడుకోకపోతే చంపామని యెహోవే చంపేత్తం. వదిన అసలు గారి దగ్గర పడుకోకపోతే మరిదిగారిని చంపాడు. మరిది గారిని యెహోవా చంపేసాడు. ఆహా! ఈ అబ్బో! ఆదికాండం 38 అధ్యాయం 6 వచనం నాడు. ఆహా! ఈ అబ్బో! చాలా అసలు దారుణం. ఏంటి అసలు వదిన గారంటే తల్లితో సమానం. హ్మ్. ఇది మనం హిందూ గ్రంథాల ప్రకారంగా లేకపోతే ఇంకా వేరే ప్రకారంగా మనం చూసుకున్నా హ్మ్. వాస్తవంగా సమాజంగా మన సమాజ సమాజంలో ఎలా పరంగా చూసుకుంటే చూసుకుంటే వదిన గారంటే తల్లితో సమానంగానే మనల్ని ఎవరైనా అనుకుంటారు. హ్మ్. కానీ ఇక్కడ యెహోవా వదిన దగ్గర మరిది గారు ఎళ్లి పడుకోకపోతే చంపేస్తానంటాడు. అబ్బో! అలాగ ఎళ్ళలేదని పడుకోలేదని చెప్పేసి చంపేసాడు వాడు. బైబిల్‌లో ఉందది. హ్మ్. అంత దారుణాతి దారుణాలు ఉంటే అసలు నాకు నిజంగా నేను దైవ సేవ చేసుకుందరు మరి అసలు ఈ హాస్టల్‌లోనే ఎందుకు దాచేశారని చెప్పేసి అప్పుడు మా మిసెస్ అడిగాను నేను. నువ్వు చెప్పిన వాక్యాలే చూపించినన్నీ కూడా బాగానే ఉన్నాయి. హ్మ్. ఈ వాక్యాలు ఏంటంటే చాలా సమాజంలో నిజంగా ఈ సమాజంలో చెప్తే కొడతానని కొడతారాళ్ళు. హ్మ్. హ్మ్. ఎలాంటి జనాలు మాటలుంటే కూడా దీన్ని కొడతారు. ఆ! బైబిల్ నిజంగా ఇది దేవుడు రాసిందేనా లేకపోతే ఇంకేమన్నా ఏంటా అని నాకు అప్పటి నుంచి డౌటొచ్చింది నాకు. హ్మ్. మా మిసెస్‌కి అలా కాదు. మా మిసెస్‌కి చెప్పాను నేను అక్కడికే కొన్ని హ్మ్. వాక్యాలు చూపిస్తే, అలా కాదు బైబిల్‌లో ఇక్కడ వాక్యం, అక్కడ వాక్యం, అక్కడ వాక్యం ఉంటది. హ్మ్. అన్నికి సాటు ఉండదని చెప్పింది. హ్మ్. సర్లే అక్కడ వాక్యం, అక్కడ వాక్యం అంటే సర్లే అని హ్మ్. చెప్పి నేనేం చేశానంటే, వరుసంగా వరుసగా ఇక ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం వరకు నేను హ్మ్. నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా బైబిల్ చదువుతా